తిరుపతిలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారి చిట్టీల పేరిట సుమారు 11 కోట్ల రూపాయల మేర మోసం చేసి పరారయ్యాడు. ఏఎస్ఐగా పనిచేస్తున్న యువరాజుల నాయుడు తిరుపతిలోని రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయన తన భార్య అనసూయతో కలిసి కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థానిక మహిళా సంఘాల సభ్యులు సన్నిహితుల నుంచి సుమారు 7 కోట్ల రూపాయలను చిట్టీల పేరిట వసూలు చేశారు. పిల్లల విదేశీ చదువుల పేరు చెప్పి మరో 4 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నారు. రుణదాతలను నమ్మించడానికి ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లను తన భార్య అనసూయ పేరిట యువరాజుల నాయుడు ఇచ్చారు. సంవత్సరం కాలంగా చిట్టీల డబ్బులు సరిగా చెల్లించకపోయేసరికి డబ్బులు కట్టిన వారు తరచూ యువరాజుల నాయుడుతో గొడవలకు దిగేవారు. గత 17 రోజుల నుంచి యువరాజుల నాయుడు ఇంటికి తాళం వేసి ఉండేసరికి బాధితుల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన రుణదాతలు తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. పిఎస్ లిమిట్స్లో రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి చీటింగ్ కేసు కేసు నమోదు చేయడం జరిగిందండి. నలుగురి పైన కేసు నమోదు చేశాము. వాళ్ళందరూ పరారులో ఉన్నట్టు తెలిసింది మనకి. ఇప్పుడు వాళ్ళ కోసం వచ్చేసి 3 టీమ్స్ పెట్టడం జరిగింది. లుకౌట్ నోటీసెస్ కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని అదుపులో తీసుకోవడానికి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ వాళ్ళ బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, తర్వాత బినామీస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా లావాదేవీలు ఏమేమి జరిగినాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేశారు, ఎక్కడెక్కడ మనీ ట్రాన్సాక్షన్ అయింది, ఎక్కడెక్కడ వెళ్ళిందని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా విచారించి అవన్నీ కూడా సీజ్ చేసి ఎంతవరకు వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు కట్టిన డబ్బు అంతా కూడా ఎక్కడ పోయిందని చెప్పేసి వారికి పూర్తిగా న్యాయం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అతను ఒక లెటర్ పంపించినాడని చెప్పేసి తెలిసింది మనకు. వేరేస్కు అతను పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా భార్య పరారీలో ఉన్నారు. కాబట్టి వీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. అతని పేరు యువరాజు నాయుడు.